బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అడిగిన పనులు చేయడం లేదంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు రావటం లేదంటూ చెప్పుకొచ్చారు. ఆయన పనులు చేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు అడుగుతున్నారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పదవులలో మీరే ఉంటారు, పైసలు మీరే తీసుకుంటున్నారు అంటూ కూడా కాస్త వ్యంగ్యాన్ని జోడించారు ఆయన. మీ నియోజకవర్గాలకు పైసలు పోతున్నాయి, నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నా నియోజకవర్గానికి నిధులైనా ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో కుర్చీ అంశం అంటూ, కుర్చీకి 10 మంది పోటీ పడతారు, ఒకరికి దక్కుతుంది, మిగిలిన 9 మంది అంటూ కూడా ఒక అంశాన్ని, ఒక చర్చను తెర మీదకి తీసుకొచ్చారు ఆయన. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇండైరెక్ట్ గా అంటూ కూడా కాస్త చర్చ జరిగిన క్రమం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడేం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇటు పదవులు మీకే, పైసలు మీకేనా, మాకేం లేవా, కనీసం నాకే పదవులు ఇవ్వకపోతే పోయారు, కనీసం నా నియోజకవర్గానికి, నా నియోజకవర్గ ప్రజల కోసమైనా పైసలు ఇవ్వండి అంటూ కూడా ప్రస్తుతం ఆయన ఆ అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది తీవ్ర చర్చనాంశంగా మారింది. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వటం లేదు అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన కమెంట్లు ప్రస్తుతం తీవ్ర చర్చనాంశంగా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే అయి ఉండి, దాంతోపాటు ఆయన పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో నిధులు ఎందుకు రావు ఆయన అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మీకే పైసలు మీకేనా అన్నా, ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా, ఎన్ని రోజులైంది? మళ్ళా సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది, బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నా పదవి అన్నది కనీసం పైసలు ఇక రాదంటున్నాను అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోండి, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి, నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పాను. నేను ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకైనా మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను, ఆమె ఉంటాను. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. ఇస్తున్నా, పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేదు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామరెడ్డి గారు, మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు, గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేపించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది, రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి.
ఒక నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి రైట్, అది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఇప్పుడు ముఖ్యమంత్రి నేరుగా ప్రశ్నించబోతున్నారా? ఆయన కలిసి ప్రశ్నించబోతున్నారా, లేకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రి అడిగి ఎందుకు నాకు నిధులు ఇవ్వట్లేదని ప్రశ్నించే సిచ్యువేషన్ కనిపిస్తోందా? గత కొంతకాలంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఏదో ఒక రూపంలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు రాజగోపాల్ రెడ్డి అనేటువంటిది చర్చ జరిగింది. సో అదే జరిగింది ఈ రోజు సాయంత్రం వరకు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడతారనుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధుల విషయంలో ఆయన ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి, ముఖ్యమంత్రి సొంత జిల్లాకి నిధులు వెళ్తా ఉన్నాయి, ప్రాజెక్టులు వెళ్తా ఉన్నాయి, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తా ఉన్నారు. సో అనేటువంటిది గతంలో చేశారు, మళ్ళీ ఈ రోజు అదే టార్గెట్ చేస్తారు. పైసలు మీరే తీసుకుంటున్నారు, మీ నియోజకవర్గాలకి మొత్తం పోతున్నాయి, నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, అంటే నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, మునుగోడుకు మాత్రం నిధులైనా ఇవ్వండి నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేటువంటి డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రిని ఆ రకంగా టార్గెట్ చేస్తా ఉన్నారు. మరి చాలా స్పష్టంగా రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు రావట్లేదు, మిగతా పెండింగ్ పనులు చేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు అడుగుతా ఉన్నారు అనేటువంటిది. మరి హైయర్ పదవుల్లో మీరే ఉన్నారు, అంటే ముఖ్యమంత్రిని ఉద్దేశించే ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ నియోజకవర్గానికి పైసలు తీసుకుపోతున్నారు కానీ మాకు ఇవ్వట్లేదు అనేటువంటిది టార్గెట్ చేయడంతో మరొకసారి చర్చనీయాంశం అవుతుంది రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సో దీనికి ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఏ వ్యాఖ్యలకు కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ రేవంత్ రెడ్డి వర్గం నుంచి కానీ కౌంటర్ రేయకపోవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చకు తావిస్తా ఉంది. అసలు ఏం జరుగుతా ఉంది రాజగోపాల్ రెడ్డి విషయంలో, అసలు ఏం చేయనుంది అధిష్టానం అనేటువంటిది. సో ప్రస్తుతానికి మాత్రం రాజగోపాల్ రెడ్డి మరొకసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు నియోజకవర్గ అభివృద్ధి నిధులకు సంబంధించి. సో అంటే ఈ క్రమంలో ఇప్పుడు హైకమాండ్ కి సంబంధించి పదవి గురించి మాట్లాడారు. పదవి విషయం హైకమాండ్ చేతిలో ఉంటుంది, బట్ పైసలు ఇక్కడికి సంబంధించి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటూ కూడా ఒక భావవచన ఆయన మాట్లాడిన సందర్భం. ఇప్పుడు ఏం చేయబోతున్నట్టు ఇండైరెక్ట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలను ఇండైరెక్ట్ గా ఏమని చూడాలి? ఎందుకంటే డైరెక్ట్ గా కొన్ని మాటలు సంధిస్తున్నారు, ఇండైరెక్ట్ గా కొన్ని మాటలను సంధిస్తున్నారు. ఎలా చూడాలి? కాంగ్రెస్ కి సంబంధించి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్న సందర్భం ఉంది? కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది దీని గురించి మధు? కొద్ది రోజులుగా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు, కొంతమంది బాహాటంగా మాట్లాడుతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి టార్గెట్ గా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మనం గతంలో చూసాం, అనిరుద్ రెడ్డి ఇలాగే స్టేట్మెంట్ చేశారు. వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినటువంటి రాజకీయాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి స్టేట్మెంట్స్ ఇంకా కొన్ని కనపడ్డాయి మనకు. కానీ ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ లో గెలిచి వచ్చినటువంటి దానం నాగేందర్ లాంటి వ్యక్తులు హైడ్రాని ఇట్లాంటి క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళలో రాజగోపాల్ రెడ్డి మొదటి వ్యక్తి. డైరెక్ట్ గా ఆయన పదవి విషయంలో, నిధుల విషయంలో, తర్వాత అన్ని సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యమంత్రి మాత్రమే టార్గెట్ చేస్తా ఉన్నారు ఆయన మాటల్లో. మరి ఇక్కడ కూడా ఈ రోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడంతో చర్చ అయితే కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి వర్గం పైన ఇంతవరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. కానీ నిధుల విషయంలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడంతో మిగతా వర్గాలు, అంటే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో లోపల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి కరెక్ట్ గా మాట్లాడుతున్నారు నియోజకవర్గాల విషయంలో. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాస్త నిధులు వెచ్చిస్తా ఉన్నారు, 4th సిటీకి సంబంధించి చెప్పేసి ఇంకా కొన్ని వాటికి నిధులు యథేచ్ఛగా ఇస్తా ఉన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి, మునుగోడు లాంటిది కానీ ఇంకా చాలా నియోజకవర్గాల్లో నిధులు కేటాయించట్లేదు అనేటువంటి అసంతృప్తి ఉంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడడంతో కొంతమంది అరే కరెక్ట్ గానే మాట్లాడుతున్నారని చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి వర్గం, ముఖ్యమంత్రి మాత్రం కాస్త ఏం చేయాలో పాలుపోలేని సిచ్యువేషన్ ఉంది. మనం గతంలో చెప్పుకున్నట్టుగానే ముందు గొయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. ఆయన మాట్లాడుతుందంటే కరెక్టే కదా అనేటువంటి అనిపించేలా రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. పదవి విషయంలో, తర్వాత అధిష్టానం ఇచ్చిన హామీ విషయంలో, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో, సో ఇట్లా అన్ని విషయాలలో. కాబట్టి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవకాశం ఉంది త్వరలో. ప్రస్తుతానికి మాత్రం మరోసారి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడంతో మరోసారి చర్చనీయాంశమైంది పార్టీలో. రైట్ మధు,
ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డికి అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నా. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే నాలేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే ఆయన కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నా పదవి అయినందుకు కనీసం పైసలు ఇక రాదంటున్నాను. అనాలా వద్దా? పదవులు మీకైనా తీసుకోండి, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచివాడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా. అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఏమని ఉంటారని. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేదు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామిరెడ్డి గారు, ఈ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేపించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా.